ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటలా అయిపోయావు? కరెంటు షాకు ఇప్పుడే మొదలైంది బావా. ఫీలింగ్స్ ఎత్తాండాయి. వత్తుండాయి ఫీలింగ్స్, వత్తుండాయి ఫీలింగ్స్, వత్తుండాయి ఫీలింగ్స్ 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 ఫీలింగ్స్. నీ అల్లరి ఎక్కువైపోతుంది. ఆయన చెల్లెలు ఎక్కడా? మన ఫస్ట్ నైట్ కి రెడీ చేస్తున్నారు. చేస్తున్నారా? ఎందుకు ఇదంతా? అనవసరంగా ఖర్చు ఎందుకు? అబ్బా, ఈ పిసినారుడు శోభన కూడా ఇలాగే ఖాళీ చేస్తాడా ఏంటి? త్వరగా కానివే, టైం అవుతుంది. సరే అక్క. అమ్మ శ్రీవల్లి, ఏంటన్నయ్యా? ఏంటని అడుగుతున్నావేంటక్క? మేం వచ్చేసాము, ఇక మీరు బయటకు వెళ్ళండి అంటున్నారన్నయ్య. ఆ, అది అది కాదమ్మా. ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు? అదేంటన్నయ్య మళ్ళీ మాట మారుస్తున్నావు? మాట మార్చాలని కాదు గాని ఈ ఖర్చంతా ఎందుకమ్మా? సింపుల్ గా కానిచ్చిద్దాం అనుకుంటున్నాడు అన్నయ్య. నువ్వుండవే అన్నయ్య, ఏదైనా సరే పద్ధతిగా జరగాలి. ఇది కూడా ఖర్చనుకుంటే ఎలా చెప్పు? అలా కాదమ్మా. ఓ 10,000 సరే, మీకు దేనికో ఒకదానికి పనికొస్తాయి కదా. అబ్బా, ప్రతిదానికి లెక్కలేస్తే ఎలాగన్నయ్యా? హలో, ఏంటి ఏంటంటున్నారు? ఇక వదలరా? జీవితాంతం మేము ముసలోళ్ళమయ్యి షష్టి పూర్తి చేసుకునేంత వరకు ఇక్కడే ఉంటారా ఏంటి? నేను రెడీ అయిపోయి వేడి వేడి పాలు పట్టుకొచ్చాను. మీరు దయచేస్తే మా పనులేవో మేము చక్కబెట్టుకుంటాము. ఏయ్, కొంచెం కూడా సిగ్గులేదా నీకు? వీళ్ళ ముందు సిగ్గెందుకు బావా? ఏ, మీరు బయటికి రండి. అన్నయ్య, ఈరోజు మాత్రం మీరిద్దరు గొడవ పడకుండా మంచిగా ఒకరి పట్ల ఒకరు మనసు పడేలా ఉండాలి. అర్థమైందా? అలాగేనమ్మా. మీరు బయటికి రాకుండా మేము తాళం కూడా వేసుకుని వెళ్తాం. అయ్యో, ఎందుకమ్మా? అదంతే, మీకు వేరే ఆప్షన్ లేదు. పదండి, రండి. ఆల్ ది బెస్ట్ వదినా. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. అక్క, సరిగ్గా వేసావుగా? పదండి. ఈ రోజు ఎంత హాయిగా ఉందో కదా. అవునవును, వెన్నెల్లో చందమామ హాయిగా ఉంది. నేను మాట్లాడుతుంది వెన్నెల్లో చందమామ గురించి కాదక్కా. ఎప్పుడు పోట్లాడుకునే వాళ్ళిద్దరిని ఒకే గదిలో ఉంచాం కదా, దాని గురించి మాట్లాడుతున్నా. ఏ, ఏం మాట్లాడుతున్నారు? చందమామ గురించి మాట్లాడుతున్నాంలే అక్క. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? చందమామ గురించి మాట్లాడు కానీ ఇంకేదేదో మాట్లాడుకు. సరే, నువ్వు పడుకో. ఆహా, ఏంటే? అన్నయ్య వదినా ఇద్దరు ఒక మంచి మెలోడీ సాంగ్ వేసుకుంటూ డూయెట్లు పాడుకుంటూ బ్రేక్ డాన్స్ వేస్తూ ఉంటారు. అన్నయ్యకి స్టెప్పులు రావేమో కానీ శివ వదినైతే తను డాన్స్ వేసేసి అన్నయ్యతో కూడా చేంజ్ చేస్తుంది. అవునా? బాగుంది. ఇంకా విడమర్చి చెప్పవా? తొందరగా చెప్పకు. ఏయ్, ఇద్దరు పడుకోకుండా ఇలాంటి బుద్ధులేని మాటలు మాట్లాడుకుంటున్నారేంటి? నోరు మూసుకొని పడుకోండి. ఏంటక్క నువ్వు? అక్కడికెళ్ళి మనం ఎలాగో చూడలేం, కనీసం ఊహించుకోవడానికి కూడా అభ్యంతరం చెప్తావేంటక్క? మనం మాట్లాడుతూ గోల పెడుతూ ఉంటే వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతుంది. ఏంటి, వాళ్ళు ఏమైనా పరీక్ష రాస్తున్నారా? ఇది కూడా ఒక రకంగా పరీక్షనే అక్క. వాళ్ళిద్దరినీ ఒకే గదిలో పెట్టి మనం పాస్ అయ్యాం.
ఇక రిజల్ట్స్ రావాల్సింది అక్కడి నుంచే. బావా పాలు అక్కడ పెట్టాను, నువ్వు గడగడా తాగేస్తే తర్వాత మనం చకచకా అల్లుకుపోవచ్చు. హే, కొంచెమైనా ఆడపిల్లలా ఉండొచ్చు కదా. ఏంటి, నేను ఆడపిల్లలా లేనా? చీర కట్టుకున్నాను, బొట్టు పెట్టుకున్నాను, ఇంత అందంగా సింగారించుకుంటే ఆడపిల్లలా లేను అంటావేంటి బావా? ఆడపిల్లంటే అణకువ, వినయం, విధేయత, పద్ధతి ఇవి ఉండాలి. అవే ఆడపిల్లకి అందం. నువ్వు బంగారు నగలేసుకున్నావా, పట్టు చీర కట్టుకున్నావా, ఇలాంటివి కాదు. మాట లక్షణంగా ఉండాలి. కానీ నువ్వేమో గడగడ వాగుతూ ఉంటావు. బావగారు, మన పెళ్ళి నిన్నో మొన్నో కాలేదు, దగ్గర దగ్గర 9 నెలలు అయింది. అది కాదని చిన్నప్పటి నుంచి స్నేహితులం, అలాగే చుట్టాలం. మన మధ్య దాపరికాలు, సిగ్గు ఇవన్నీ ఎందుకుంటాయి? సరేగాని నువ్వు పాలు తాగు. నీ బలవంతమో లేక మా చెల్లెళ్ళ పంతమో తెలియదు గాని ఈరోజు ఇలా ఏర్పాటు చేశారు. నిజానికైతే వాళ్ళందరూ అత్తారింటికి వెళ్ళిపోయి ఆనందంగా ఉన్నారన్న రోజు మన సంతోషం గురించి ఆలోచించాలి అనుకున్నాను. వాళ్ళు బాగానే ఉన్నారు. నీకొక విషయం తెలుసా? నా మొహంలో చిరునవ్వులు చూస్తేనే మీ చెల్లెళ్ళు పండగ చేసుకుంటారు. ఇంకా మనిద్దరం బాగుంటే ఇంకెంత సంతోషపడతారో ఒక్కసారి ఆలోచించు. పైగా నువ్వంటే మీ చెల్లెళ్ళకి ప్రాణం. మనిద్దరం కలిసి ఇంకొక ప్రాణిని ఈ ప్రపంచానికి తీసుకొస్తే ఇంక చూసుకో, వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. సరే, నువ్వు ముందు పాలు తాగి. ఏంటి ప్రతిసారి పాలు తాగు అని చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్తున్నావు? అంటే నువ్వు ఈ పాలు తాగి ఆ తర్వాత మన కార్యక్రమానికి శ్రీకారం చుడితే వచ్చే ఏడాది కల్లా పిల్లలు పుడతారు కదా. మరి అదంతా జరగాలంటే ముందు మురిపాలు పంచుకోవాలి. త్వరగా గ్లాస్ ఖాళీ చేసే బావా. సరే, లేదంటే నేనే తాగిస్తాను. ఏయ్, ఏంటి బావా ఇది, పైనుంచి నీళ్లు పడుతున్నాయి? పైనున్న ట్యాంక్ నుంచి బయటున్న ట్యాప్ కి కనెక్షన్ ఇటువైపు నుంచే వెళ్తుంది. అది పగిలిపోయినట్టుంది. అయ్యో, గంగా శివ పార్వతులు అని ఈ గదిలో మన ఇద్దరమే ఉంటాము అనుకున్నాను, కానీ నా పేరు శివ అని నా నెత్తిన ఇలా గంగని పెట్టావా? అసలు ఈ నీళ్లు పడకుండా ఎలా ఆపేది? బయటికి వెళ్ళి వాల్ ఆఫ్ చేయాలేమో బావా. ఆ, తలుపు రావట్లేదు. అయ్యో, తాళం వేసుకెళ్ళిపోయారు కదా, ఇంకే వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.